చేస్తాం మేడం. అది నా బాధ్యత. అన్ని తండాలు ఒకటి తండ కంప్లీట్ అయిపోయింది. మంతూరు తండ ఉన్నది, హనుమ తండ ఉన్నది, మారం తండ ఉన్నాయి. ఇది కూడా వర్క్ చేపిద్దాం మేడం. తండ గ్రామ పంచాయతీ ఈరోజు గ్రామ పెట్టడం జరిగింది. విధిది నెక్స్ట్ అది చెట్లు కటింగ్ చేయించడం జరిగింది. రెండు పనులు చేయించడం జరిగింది. కొత్తగా సర్పంచ్ అయినప్పటి నుండి ట్రైనింగ్ చేయడం జరిగింది. జరిగిన సభకు సరే కొత్తగా అన్నతండ ఉప సర్పంచ్గా ఉప సర్పంచ్గా మాట్లాడతాను. నేను చేసిన కొద్దిగా అవగాహన ఈ నెల మట్టుగా కొన్ని పనులు చేసిన లైట్లు పెట్టడం జరిగింది. ప్లస్ రోడ్లు సాగు చేయడం జరిగింది. ఇది చేసిన దానికి అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. హనుమతండ గ్రామ పంచాయతీలో మొదటి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో గతంలో జరిగినటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. పెద్దగా మేజర్గా సమస్యలు కూడా ఏం లేవు. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఇవాళ గ్రామ సభలో కూడా మాట్లాడడం జరిగింది. మేజర్గా గ్రామ పంచాయతీ భవనం లేదు. ఆ భవన విషయంలో కూడా మేము ఒకసారి పాలకవర్గం తీర్మానం అందరం కూర్చొని హనుమతండ గ్రామ పంచాయతీకి ఒక 2 గుంటలు ఎక్కడైనా సెట్ చేసి మన భవనం శాంక్షన్ చేపిద్దామని చెప్పేసి ఆ విషయంలో కూడా అనుకున్నాం. తర్వాత అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పాలకవర్గం అందరం కలిసి పని చేసుకుందామని చెప్పేసి ముక్కుమ్మడిగా పని చేసుకుందామని చెప్పేసి కలిసికట్టుగా ఉన్నాము. ఈ విషయంలో చాలా వార్డు మెంబర్స్ ఉన్నారు. వార్డు మెంబర్స్ అందరూ సహకరించడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు కూడా ఈ గ్రామ సభలో మాట్లాడడం జరిగింది. హనుమతండ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగింది. గ్రామ సభ అనేది ప్రజల సమక్షంలో సక్సెస్ఫుల్గా అయింది. నూతనంగా పాలక వర్గంలో ఏర్పడిన సర్పంచులు, వార్డు మెంబర్లు వారి ఆధ్వర్యంలో ఈ గ్రామ సభ అన్ని విధాలమైన సక్సెస్గా ఉంటూ గ్రామ అభివృద్ధికి సర్పంచ్, ఉప సర్పంచులు సానుకూలంగా స్పందించారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి సమస్యలు, వారి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మేజర్గా వాటర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం ఇబ్బందులు పడ్డా కూడా వారు కూడా సానుకూలంగా ప్రజలు కూడా గ్రామంలో ఉన్న నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గంలో ఉన్న సర్పంచ్కు, ఉప సర్పంచ్ కూడా తెలియజేయడం జరిగింది. గ్రామ పెద్దల సమక్షంలో వారు కూడా స్పందించారు. అభివృద్ధి పరంగా అయిన హనుమతండ గ్రామ పంచాయతీ అభివృద్ధి పరంగా అయినా ముందుగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉంటాను. సర్పంచ్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరూ ఏకగ్రీయంగా ఒప్పుకొని మీ సమస్య మా సమస్య, మీ సమస్య మా కుటుంబం సమస్య అనుకొని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వార్డు వైజ్గా అందరూ ఏకధాటిగా ఉండి గ్రామ అభివృద్ధి కొరకే ముందడుగు వేస్తున్నారు. రానున్న గ్రామ సభలో కూడా ఈ సమస్య కొన్ని నెరవేరుస్తూ ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా అన్నీ నెరవేర్స్తామని గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు, గ్రామంలో ఉన్న నాయకులతో, తాజా గ్రామంలో ఉన్న సర్పంచులు అయిన ఉప సర్పంచ్ వారి అండదండలతో మేమందరం మీ సమక్షంలో గెలిపించినాం కాబట్టి మీ ఆశీర్వాదం మాపై కూడా ఉన్నది కాబట్టి ఈ సమస్య అన్ని క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సభ సక్సెస్ఫుల్గా అయింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ శంకర్ థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. హనుమతండ, పంతుల తండ, సిబ్బి తండ, పాడీరే తండ, మహారాజ్ తండ ప్రజలందరూ వచ్చి గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామ సభలో అటెండ్ అవ్వడం జరిగింది. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, అదేవిధంగా కార్యదర్శి గారు వీళ్ళందరి సమక్షంలో, అంగన్వాడీ టీచర్ల సమక్షంలో గ్రామ సభ జరిగింది. మా సిబ్బి తండ నుంచి విద్యుత్ ప్రాబ్లం ఉండే దానిపైన చర్చ జరిగింది. వాటర్ ప్రాబ్లం ఉండే దానిపైన కూడా మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రోడ్లపైన కూడా కొంచెం చెత్త చెర ఉంటే కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. దానికి
సర్పంచ్ గారు మంచి స్మారకంగా స్పందించి మాకు చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు గ్రామ సభలో మంచిగా తీర్మానం చేయడం జరిగింది. ఏమైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కానీ సమస్యలు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతానని మాకు హామీ ఇచ్చిండు. అందుకని మేము ఇక 7వ వార్డు తర్వాత సునీత కావరియా కాబట్టి మా సమస్యలు ఆయన దృష్టి తీసుకోవడం వల్ల పరిష్కరిస్తామని చెప్పి అన్నాడు. ఒకరోజు చేసుకుంటూ పోతానని మాకు మాట ఇచ్చిండు. ఆయన కూడా మంచిగా మరి సర్పంచ్ లలిత కూడా ఆయన కూడా మంచిగా స్పందించి చేస్తానని మాట ఇచ్చింది. చేసుకుంటూ పోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.